హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్లా కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు సమ్మర్ సీజన్ కాబట్టి పికిల్స్ అయితే అందరు పెడతారు కదా. నేను పక్కా కొలతలతోటి 3 వెరైటీస్ ఆఫ్ పికిల్స్ అయితే చూపించబోతున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఇక్కడ 25 మామిడికాయలు అయితే తీసుకుంటున్నాను. మామిడికాయలు తేగానే ఫస్ట్ నీళ్ళల్లో 1 గంట సేపు అయితే ఉంచాలి. అలా ఉంచడం వల్ల దానిపైన ఉన్న జీడి మొత్తం ఏదైనా ఏమన్నా ఉంటే మొత్తం వాటర్లో వెళ్ళిపోతుంది. వాటర్లో 1 అవర్ తర్వాత ఉంచిన తర్వాత మంచిగా క్లాత్ తోటి తుడిచి బయటకు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్లో నేనైతే తుడిచేసి మళ్ళీ 5 ఎగుళ్ళలో అన్నీ వేసేసుకున్నాను. ఇలా ఇప్పుడు ఒకే సైజుగా మనం ముక్కలు అయితే కొట్టుకోవాలి. నేను ఇక్కడ 25 కాయలకైతే 3 వెరైటీస్ ఆఫ్ పికిల్స్ అయితే చూపిస్తున్నాను కాబట్టి మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోలకు ఎవరైనా కొత్త వాళ్ళు చూడకపోతే వెంటనే చూసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. నా వీడియోకి లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా అన్నీ ఒకే విధంగా ఒకే సైజులో ముక్కలన్నీ కొట్టుకోవాలి. మనం ఎప్పుడైనా సరే పికిల్స్కి కాయ అనేది మంచిగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. కాయ గట్టిగా ఉండాలి. పీస్ మంచిగా ఉంటే సంవత్సరమైనా కూడా మంచి ఆవకాయ అనేది మంచిగా నిలువ ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా పెట్టామో నెక్స్ట్ ఇయర్ ఆ టైం కూడా అదే కలర్ అదే టేస్ట్గా అంత బాగుంటుంది. ముక్క మెత్తబడకుండా చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ ఒకటే విధంగా మనం ముక్కలైతే కొట్టుకోవాలి. కొట్టుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు అన్ని వీటిని ఏమైనా ఉంటే అన్ని క్లాత్ తోటి తుడిచి ఈ తట్టలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇవి నేను ఫస్ట్ 3 వెరైటీస్లలో ఫస్ట్ అల్లం ఆవకాయ ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ తట్టలో అన్ని ముక్కలైతే 2 కిలోల ముక్కలైతే ఇక్కడ వేసుకున్నాను. ఈ తట్టలో ఇప్పుడు కొలతల ప్రకారం స్టార్ట్ అవుతుంది. చూడండి, 2 కిలోల ముక్కలు నేనైతే పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మనకు ముక్కలది కొలత లేదు, కొంచెం అటు ఇటైనా పర్వాలేదు, కానీ ఉప్పు కారం అనేది కొలతల ప్రకారం ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇందులో కల్లా 1/2 కేజీ పక్కకు తీసి పక్కకు పెట్టుకున్నాను. 2 కిలోల ముక్కలలో పెట్టుకున్నాను, అందులో కల్లా 1/2 కేజీ పక్కకు పెట్టుకున్నాను. 1.5 కిలో ముక్కలకి 200 గ్రామ్స్ మ్యాంగో చిల్లీ పౌడర్, 300 గ్రామ్స్ సాల్ట్, నేను 1/2 కిలో అల్లం, 1/2 కిలో వెల్లుల్లి పొట్టు తీసి ముందుగానే ఫైన్గా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. 1/2 కిలో అల్లం, 1/2 కిలో పేస్ట్ చేసి తీసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో వేసేయాలి కొద్దిగా పసుపు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలకు ఆ మసాలా అంతా, పేస్ట్ అంతా, ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టే విధంగా మంచిగా మన హ్యాండ్ తోటి అయితే కలుపుకోవాలి. నేను ఇప్పుడు 2 కిలోల ముక్కలు అని చెప్పాను కదా, ఆ 2 కిలోల కల్లే 1/2 కేజీ పక్కకు పెట్టాను. ఎందుకో మీకు ఇప్పుడు చెప్తా. ఈ ముక్కలన్నీ విధంగా కలిపిన తర్వాత చాలామందికి ఊట ఎక్కువగా ఇష్టపడతారు. ఊట ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ముక్కలు తక్కువగా వేసుకోండి. మాకు ముక్కలు ఎక్కువగా అనుకునే వాళ్ళు ఇంకొక 2 కేజీలో 1.5 కిలోన్నర ముక్కలు వేసుకున్న కదా, 1/2 కేజీ కూడా మీరు వేసేసుకోండి. మేమైతే ఇక్కడ 1.5 కిలోన్నర ముక్కలు అయితే పట్టాయి. ఇప్పుడు ఇది నట్ గోల్డ్ పల్లి ఆయిల్ ముందుగానే వేడి చేసి ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతి పొడి వేసి తాలింపు వేసుకొని చల్లార్చి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మంచిగా కలిపిన తర్వాత నేను చూపించిన కొలతలకి 1.5 కిలో మామిడికాయ ముక్కలకి 1/2 కిలో పల్లి నూనె అయితే సరిపోతుంది. మనం ఇలా పక్కకైతే ఆల్రెడీ రెడీ పెట్టుకున్నాం కదా, ఆయిల్ అనేది పోసుకుంటూ మనకి ఎంత పడితే అంత ఇట్లా పోసుకున్న తర్వాత స్పూన్ తోటి అయితే కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. చాలా బాగుంటుంది అల్లం ఊరగాయ. మన నోటికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఏదైనా మనకు తల తిప్పినప్పుడు, మనకి ఏదైనా పైత్యం అయినప్పుడు, మనం జర్నీలో ఎటైనా వెళ్ళినప్పుడు కూడా ఇలా మనకు అలా అనిపిస్తే మనం జర్నీలో వెళ్ళినప్పుడు ఈ ఊరగాయ అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి. చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ 1.5 కిలో ముక్కలైతే వేసాను. 1/2 కేజీ ముక్కలైతే వేయలేదు, ఎందుకంటే ఊట ఎక్కువ కావాలనుకుంటున్నాం కాబట్టి మేమైతే అంతే వేసాము. మీకు ఎక్కువగా అనిపిస్తే మీరు వేసుకోండి. ఒక రెసిపీ అయితే అయిపోయింది. ఇప్పుడు రెండో రెసిపీ. ఇప్పుడు ఇలా 1/2 కిలో నట్ గోల్డ్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మెంతి పొడి వేసి ఆల్రెడీ వేడి చేసి చల్లార్చి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ తాగే గ్లాస్ తోటి 1 గ్లాస్ 3 మ్యాంగో చిల్లీ పౌడర్, అదే గ్లాస్ తోటి 2.5 గ్లాసుల షుగర్. ఇది స్వీట్ పికిల్. ఏ టిఫిన్లోకైనా సైడ్ డిషెస్గా చాలా బాగుంటుంది. అసలే పాడవదు. 1 ఇయర్ వరకు మంచి అదే కలర్ అదే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి 1 గ్లాస్ చిల్లీ పౌడర్, ఇదే గ్లాస్ తోటి 2.5 గ్లాసుల షుగర్, ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి 1 గ్లాస్ నూనె పొడి ఇందులో వేసేసాం కదా. ఇప్పుడు కొద్దిగా పసుపు
పసుపు వేసిన తర్వాత ఇందులో హాఫ్ ఆవాల పొడి, నేను ఆల్రెడీ గ్లాస్ కొలత తీసుకొని ప్లేట్లో పోసుకున్నాను. ఆవాల పొడి వేసేసిన తర్వాత ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి కొంచెం తక్కువ సాల్ట్, ఇవన్నీ ఇందులో పోసేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ షుగర్ డైరెక్ట్గా వేసుకోకుండా గ్రైండర్ చేసి కూడా పొడి అయితే వేసుకోవచ్చు, ఇంకా ఈజీగా తొందరగా కరిగిపోతుంది, అది మీ ఇష్టం. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ఇందులో కూడా కేజీన్నర మామిడికాయ ముక్కలు అయితే పడతాయి. సేమ్ ఇదే ప్రాసెస్. ఊట ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ముక్కలు తక్కువగా వేసుకోవాలి, ముక్కలు ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను కేజీ ముక్కలు అయితే ఫస్ట్ జోకిన తర్వాత వేసి కలుపుకున్నాను. కలిపితే ఇంకా తక్కువ అనిపించిన ఇంకొక హాఫ్ కేజీ ముక్కలు అయితే ఇందులో వేసి మంచిగా కలుపుతున్నాను. షుగర్ ఒక 3 డేస్లో మంచిగా కరిగిపోతుంది. అది షుగర్ కరిగిపోవడం వల్ల ఒకటే విధంగా మనకు ఊట అనేది మంచిగా వస్తుంది. బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 3 డేస్ వరకు మనం పక్కకు పెట్టుకోవాలి. 3 డేస్ తర్వాత షుగర్ మొత్తం కరిగిపోతుంది. ఏ టిఫిన్లోకైనా సైడ్ డిషెస్గా బాగుంటుంది. ఇప్పుడు థర్డ్ పికిల్, నేను ఇక్కడ కేజీ ముక్కలకి వాటర్ తాగే గ్లాస్ కాకుండా టీ తాగే గ్లాస్ ఉంటుంది కూడా, ఆ గ్లాస్ నిండా ఒక గ్లాస్ నువ్వుల పొడి, అందులో ఒక గ్లాస్ ఆవ పొడి, కొద్దిగా పసుపు, కొంచెం తక్కువ అదే గ్లాస్ తోటి సాల్ట్, హాఫ్ మిర్చి పౌడర్, కొద్దిగా పసుపు, ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇది నేను ఇంతకుముందు చూపించింది అల్లం పికిల్ ఫస్ట్ది, సెకండ్ చూపించింది స్వీట్ పికిల్, ఈ థర్డ్ది ఓన్లీ ఆవా కాబట్టి ఇందులో ఆవాల పొడి ఎక్కువగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోయాలి. వాటర్ పోసి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని మనం సాల్ట్ పడతనిపిస్తే కొంచెం చెక్ చేసుకొని వేసుకోవచ్చు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 3 పికిల్స్ రెడీ అయిపోయాయి కదా. ఇదేమో అల్లం ఊరగాయ, 3 పికిల్స్ రెడీ అయిపోయినాయి కదా. ఇదేమో స్వీట్ పికిల్, ఇదేమో ఆవా. 25 మ్యాంగోస్కి 3 పికిల్స్ వెరైటీస్ అయితే వచ్చాయి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 డేస్ తర్వాత వీటిని మళ్ళీ కలపాలి. ఒకవేళ సాల్ట్ చెక్ చేసుకోవాలి, ఒకవేళ పడితే అనిపిస్తే మాత్రం వేసుకోవచ్చు. పికిల్స్ అయితే రెడీ అయిపోయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ప్లాస్టిక్ది బాక్సులు ఉంటాయి కదా, అందులో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో స్వీట్ పికిల్ని అయితే తీసేస్తున్నాను. ఇప్పుడంటే బాక్సులలో స్టోర్ చేస్తున్నారు, కానీ ఇంతకుముందు మరతవన్లలో ఊరగాయలను అయితే పెట్టేవారు. ఇప్పుడు ఈ అల్లం ఆవకాయ అయితే ఈ మరతవన్లో పెడుతున్నాం. స్వీట్ పికిల్ని అయితే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసాము. 3 డేస్ తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ పెట్టేసుకొని మూత పెట్టేసి మనం పక్కకైతే పెట్టేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా కొలతల ప్రకారం తప్పకుండా ట్రై చేయండి. పికిల్స్ అసలే పాడవవు, బూజు అనేది రాదు, చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా పడకుండా ఇప్పుడు ఎలా పెట్టామో 1 ఇయర్ తర్వాత అలాగే ఉంటుంది. పికిల్స్ అన్నీ తీసేసిన తర్వాత ఇదే తట్టలో కొద్దిగా వేడివేడి అన్నం వేసుకొని అమ్మ చేత్తో ఆవకాయ అన్నం తింటే ఎంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కదా. మాకు కూడా అలాగే కలిపి పెట్టింది. ఒకసారి మీరు ఈ విధంగా కొలతల ప్రకారం అయితే తప్పక ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.